ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతితో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వరంగల్ ఖమ్మం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా తల్లపూసపల్లి శివార్లో రైల్వే ట్రాక్ వర్షాలకు దెబ్బతింది. దీంతో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లు మహబూబాబాద్లో నిలిచిపోయాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి అండ్ రైల్వే ట్రాక్ కూడా దెబ్బతింది. పునరుద్ధరణకు సంబంధించి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? రైళ్లన్నీ కూడా అటు మహబూబాబాద్లోనే నిలిచిపోయాయి అంటారా? మాధురి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి వర్షం కురవడంతో 6 జిల్లాల్లో కూడా జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదున్న నేపథ్యంలో కేసముద్రం మండలం తాళ్ళపూసపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖమ్మం వరంగల్ రూట్లో కూడా మొత్తం రైళ్లన్నీ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను వరంగల్ రైల్వే స్టేషన్లోనే మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. వరంగల్ రైల్వే స్టేషన్లో ఇప్పటివరకు కొన్ని ట్రైన్లన్నీ కూడా డైవర్ట్ చేసి మళ్ళీ రిటర్న్ పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రయాణికులంతా కూడా నిన్న రాత్రి నుంచి ఇక్కడే మొత్తం ట్రైన్ల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళినటువంటి ప్రతి రైల్వే స్టేషన్లో ఇలాంటి పరిస్థితి కనబడుతుంది. ప్రయాణికులంతా కూడా వెయిట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. రైల్వే ట్రాక్ సంబంధించి కూడా తాళ్ళపూసల వల్ల దగ్గర రైల్వే ట్రాక్స్ కొట్టుకోవడంతో ఈ ఖమ్మం వెళ్ళేటువంటి వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళేటువంటి మచిలీపట్నం ట్రైన్ కావచ్చు, మిగతా ట్రైన్ లైన్లు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైల్వే అధికారులు అసలు ఎటువంటి కారణాలతో తెగిపోయింది, ఎటువంటి పరిస్థితులు కూడా అన్ని తెచ్చిన పరిస్థితి కనబడుతుంది. లోకల్ పోలీసులు కూడా ప్రయాణికులతో మాట్లాడి ఈరోజు ట్రైన్లు ఏమి నడవవు, అందరూ కూడా సహకరించాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. లోకల్ పోలీసులు కావచ్చు, ఎవరైతే రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన ప్రయాణికులు వారందరికీ ఆహార పదార్థాలు కావచ్చు, కొంచెం వాటర్ బాటిల్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారంతా కూడా వాళ్ళని ప్రయాణం మానుకోవాలని కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ కేసముద్రం మండలం కావచ్చు, నెక్కొండ రూట్లో రైల్వే ట్రాక్ పరిస్థితి అయితే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే కావచ్చు, ఖమ్మం సంబంధించినటువంటి అన్ని సంబంధించిన రైల్వే అధికారులు అయితే ఎప్పటికప్పుడు ప్రయాణికులకు ఒక ఆలోచన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ ఎడిపోతారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ ట్రైన్ కోసం వచ్చినాం. 7 గంటలకు వచ్చినాం. 7 గంటలకు వచ్చినాం. ఏం చెప్తారు అధికారులు? ఏమంటారు? ఈ వానకు అక్కడెక్కడో అది ట్రైన్ పట్టాలు పడిపోయింది. వచ్చారకు 12:30 ఇద్దట. ఇది ఆ ప్రయాణికులంతా కూడా ఉదయం నుంచి ఇక్కడ వెయిట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రైల్వే ట్రాక్ తెగిపోవడంతో రైల్వే ట్రాక్ కొట్టుకున్న స్థానిక పోలీసు అధికారులు ప్రయాణికులతో మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. సార్, ఎట్లా ఈ ట్రైన్ సంబంధించి ఏం చెప్తున్నారు? రైల్వే అధికారులు ఎటువంటి సమాచారం ఇస్తున్నారు మీకంటే? రైల్వే అధికారులు మాత్రం ఇక్కడ 2 వైపుల నుండి ఇక్కడికి ట్రైన్లు వచ్చే అవకాశాలు లేవని చెప్తున్నారు. ఇంతకుముందు మేనేజర్ కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడికి మాత్రం ఇటువైపు నుంచి కానీ, సికింద్రాబాద్ వైపు నుంచి కానీ, మహబూబాబాద్ వైపు నుంచి కానీ ట్రైన్లు వచ్చే అవకాశాలు లేవు. మా సిపి సార్ అంబర్ కిషోర్ జా మరియు మా డీసీపీ మేడం ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ అధికారి, పోలీసులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళకి కనీస అవసరాలు ఏమన్నా కూడా వాళ్ళకి తీర్చాలని చెప్పిళ్ళు. అదేవిధంగా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా డయల్ నెంబర్ ఫోన్ చేసి ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే తెలుసుకుంటాం. ఇక్కడ మెయిన్గా ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్లో పరిస్థితి చూస్తే ప్రజలందరూ మెయిన్గా తిరుపతికి వెళ్ళడానికి చాలామంది కృష్ణ ఎక్స్ప్రెస్ గురించి వీళ్ళు వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళకు తెలపడం జరిగింది ఆల్టర్నేటివ్గా హైదరాబాద్కి వెళ్ళి ఏదైనా మెయిన్గా అయితే ఆ యొక్క ప్రయాణం మొత్తం రద్దు చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. వర్షాలు కూడా గత 2 రోజుల నుంచి మరియు ఫర్దర్గా ఇంకా 3 రోజులు కూడా భారీ వర్షాలు అని చెప్తున్నారు. అదే మేము పోలీస్ తరఫున ఏం చెప్తున్నాం అంటే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 రోజులు ప్రయాణం ఆపండి, ఎటు బయటికి వెళ్ళొద్దు. అదేవిధంగా ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా ఏదైనా పాత ఇండ్లు ఉంటే ఇమీడియట్గా ఖాళీ చేయాలి. మీకు ఎట్టి అవసరం ఉన్నా పోలీసులకు డైరెక్టర్ ఫోన్ చేసి మా సహకారం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వారికి ఏదైనా ఆహారం కానీ చిన్న అవసరాలు టీ కానీ ఉంటే మేము సహకరించడానికి వచ్చినాం. ప్రయాణికులతో మాట్లాడారు సార్, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎంతమంది సార్ వరంగల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు అంటే? ఇప్పుడు సుమారు ఇక్కడ ఒక 100 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.
ఆల్మోస్ట్ అందరూ ఈ కృష్ణ ఎక్స్ప్రెస్ మార్నింగ్కి తిరుపతి వెళ్ళడానికి వచ్చినట్టు కనిపెడుతుంది. సో వాళ్ళకి అందరికీ మేము చెప్పడం జరిగింది, మీరు ఆల్టర్నేట్గా ఏదైనా వేరే బస్సు కానీ ఏదైనా ప్రయాణం చూసుకోవడం జరుగుతుంది, లేకపోతే మ్యాక్సిమము టూర్ క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి ట్రైన్స్ అన్ని డైవర్ట్ చేసి సార్ ఏం చేస్తారు ఈ మార్నింగ్ నుంచి ట్రైన్స్? మన రైల్వే అధికారులు చెప్పడం ప్రకారం ఏంటంటే అక్కడ పగడిపల్లి దగ్గర నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్లు కొన్ని డైవర్ట్ చేయడం చెప్తున్నారు. సో వాళ్ళను సికింద్రాబాద్కి వెళ్ళిపోమని చెప్తున్నాం ప్రయాణికులకు. స్థానిక పోలీసులు అయితే రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడి నుంచి ఇటు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళేటువంటి వరంగల్ రోడ్డు వైపులో కూడా ఇప్పుడు ట్రైన్స్ ఏమీ రావు, ఎందుకంటే రైల్వే ట్రాక్ అంతా కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో రైల్స్ ఏమీ రావు. ఇతర ప్రయాణికుల కోసం ఇతర వాటి కోసం మాత్రమే వెళ్ళాలని రైల్వే శాఖ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చి తప్పకుండా పోలీసుల ఆధ్వర్యంలో అన్ని రైల్వే స్టేషన్లో ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారందరికీ ఆహార పదార్థాలు కావచ్చు, మంచినీరు అందించేందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఏవైతే ట్రైన్స్ ఉన్నాయో మళ్ళీ వీటినే డైవర్ట్ చేసి తిరిగి పంపించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వరంగల్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత నెక్కొండ, ఆ తర్వాత నుంచి మహబూబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కేసముద్ర మండలం తాళ్ళపూసలపల్లి దగ్గర రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో అటు నుంచి ట్రైన్ మళ్ళీ దాటి ఖమ్మం వైపు వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ అధికారులు మచిలీపట్నం ట్రైన్ కావచ్చు మిగతా ట్రైన్స్ అన్ని కూడా రిటర్న్ పంపించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చాలామంది ప్రయాణికులు ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి మళ్ళీ ఇతర బస్సు మార్గం ద్వారా కావచ్చు లేదంటే ఇతర మార్గాల ద్వారా వెళ్ళాలి. కానీ ట్రైన్లు వరంగల్ నుంచి ఖమ్మం ఇటు తిరుపతి వెళ్ళేటువంటి ట్రైన్లు ఏవి నడిచేటువంటి అవకాశం అయితే లేదు. ఇప్పటికే రైల్వే శాఖ సంబంధించిన అధికారులు ఒక 12 రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. స్థానిక సంబంధించిన పోలీస్ అధికారులు కావచ్చు రైల్వే శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరైతే ప్రయాణికులు ఇక్కడ మిగిలిపోయిన వారు ఉన్నారో వారికి ఆహారం కావచ్చు మిగతా వాటర్ బాటిళ్ళు బిస్కెట్ ప్యాకెట్స్ అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వరంగల్ రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ మళ్ళీ వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే మహబూబాద్ రూట్లో ట్రైన్ వెళ్ళేటువంటి అవకాశం లేని నేపథ్యంలో కూడా మళ్ళీ ట్రైన్స్ అన్ని కూడా రిటర్న్ పంపించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రైల్వే ట్రాక్ దగ్గర మళ్ళీ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలంటే వర్షం తగ్గితే కానీ మళ్ళీ అక్కడ ఇసుక కావచ్చు మట్టి ఆ ర్యాంప్ అంతా పోసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వర్షం నాన్ స్టాప్గా కురవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్టు రైల్వే శాఖ అధికారులు చెప్పినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక తండాలు కావచ్చు అనేక గ్రామాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఈ విధంగానే కనబడుతుంది. మహబూబాద్ వైపు వెళ్ళాలంటే ట్రైన్ లేదు, మొత్తం ట్రాక్ అంతా కూడా మట్టి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైల్వే శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఒక సమావేశం నిర్వహించి ఎందుకు ప్రధానంగా కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నప్పటికీ కూడా ప్రజెంట్ మాత్రం ఇప్పుడు ఈ వర్షం నాన్ స్టాప్గా కురవడంతో రైల్వేకి సంబంధించినటువంటి ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటిదాకా మనం వరంగల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో మాట్లాడించాం, స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడిస్తే రెండు వైపుల నుంచి కూడా ట్రైన్స్ వెళ్ళేటువంటి అవకాశం లేదు. ప్రయాణికులు ఎవరున్నా కూడా ట్రైన్ మార్గం కాకుండా ఏదైనా బస్ మార్గం కావచ్చు లేదంటే ఈ 1-2 డేస్ ప్రయాణికులు ప్రయాణం చేయకుండా ఇంట్లో ఉంటేనే అజాగ్రత్తగా ఉండొచ్చు. అతి భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇటు రైల్వే శాఖ అధికారులు కావచ్చు పోలీసు అధికారులు ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రయాణికులను కావచ్చు సామాన్య ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. వరంగల్ టు ఖమ్మం ట్రైన్స్ అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మాధురి.